ఎస్ స్పీకింగ్. ఏమిటి స్పెషల్ సిఐడి సార్? ఏడి సార్? నో ఫియర్స్. ఓకే ఓకే. ఎవరు? మన మార్కెటింగ్ ఏజెంట్. ఏమిటి కబుర్లు? మనల్ని పట్టుకోవడానికి స్పెషల్ సిఐడిస్ ని వేస్తున్నా. పాపం మామూలు సిఐడీలు పనికిరారని తెలుసుకోవడానికి నేడు పట్టిందన్నమాట. నో 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 నో, మనం మామూలు దొంగలమా, నగల స్పెషలిస్ట్, అందుకని స్పెషల్ సిఐడిస్ వేస్తున్నారు. ఒకవేళ నగలు తొడిగిన సిఐడిస్ ని పంపిస్తారేమో. మనం గాజులు తొడిగి పంపిస్తాం. నువ్వు అర్థం మా నాన్న చెప్పినట్టు జపాన్ బొమ్మలాగే ఉన్నావు. నువ్వు బంగారు బొమ్మలాగే ఉన్నావు. ఏమిటది? అజ్జబ్బా వాసన. వాసన? మన వాసన కాదు, కమ్మని వంట వాసన. కమ్మని వంట. ఆమ్లెట్. ఆమ్లెట్. అబ్బా, కోడికూర నాకు పెడతావా? ఏం తింటావా? తింటాను. అలాగే, అక్కడ వెళ్ళి కూర్చో, పట్టుకొస్తా. అలాగే, ఇదిగో తొందరగా తీసుకురా. తొందరగానే. అదే అదే అక్కడ కూర్చో, కూర్చో కూర్చో. ఇవ్వండి. ఇవ్వండా. ఏమిటి గట్టొద్దు కదా, ఏమవుతాడు? ఏం కాడు, కోడి రామూర్తి మన చుట్టం. ఇంకే అది సంగతి. ఇంక ఇవేనా? ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయమంటావా? ముందు మంచినీళ్ళు తీసుకురా, తర్వాత చెప్తాను. ఇంకా తర్వాత చెప్తావా? ఎరకపోయినారా తండ్రి? ఇంకా ఏమైనా ఉందా? ఏం పార్సల్ చేయమంటావా? నాకు రోజు ఇలాగే పెడతావా? నువ్వు రోజు వస్తూనే ఉండు, నేను రోజు పెడుతూనే ఉంటాను. మా అయ్యగారు మాత్రం నాకు రోజు పెడుతూనే ఉంటారు. దిగు దిగు. నువ్వే నన్ను దించు. అమ్మో నానా, నిన్ను దించాలంటే మళ్ళీ మీ చుట్టం కోడి రామూర్తి గారు దిగి రావాల్సిందే. భాస్కర్, భాస్కర్. అబ్బా, ఎన్నాళ్ళకొచ్చావు భాస్కర్? నీకోసం ప్రతి రాత్రి ఎదురు చూస్తూ కూర్చోవడం, తెల్లవారుజామున నాకే తెలియకుండా ఎప్పుడూ నిద్రపోవడం. 8 గంటలైనా నిద్ర లేవని నిన్ను మీ తాతగారు కోపడ్డం, అంతేనా? నీకే నవ్వులాటగానే ఉంటుంది. నీకు మాత్రం వ్యాపారం అంటే నవ్వులాటగా లేదు. ఒక ఊరా, ఒక దేశమా? ఆఫ్రికా, అమెరికా, జపాన్, జర్మనీ, హాంకాంగ్, బ్యాంకాంగ్ అన్ని తిరిగి తిరిగి ఈ రోజు సిటీకి వచ్చాను. రాగానే దేవి గారి దర్శనం కోసం ఇక్కడ. 12 అయింది. అరుణా, ఇక్కడ మీకు ఉండకూడదు. ఇంట్లో ఎవరన్నా లేచి చూశారంటే. చూడలేదు. నో 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 నో, రచ్చకెక్కితే ప్రేమలో ముచ్చటుండదు. వెళ్ళు. రేపు కాస్త కందరాడే వస్తాగా. నిజమా? తప్పకుండా. గుడ్ నైట్. గుడ్ నైట్. అరుణ, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళదక్క, ఇక్కడే ఉన్నానుగా. నిజం చెప్పు. అక్క, నేను ఇప్పుడు అక్కను కాను, అమ్మను. అమ్మకైతే అబద్ధం చెప్పగలవా? అది కాదక్క. ఏమిటంటే ఏదైనా సరే చెప్పమ్మా, పర్వాలేదు. అక్క, నేను కొన్ని ప్రేమిస్తున్నాను. ఎవరు మాత్రం? భాస్కర్ అని పట్నంలో పెద్ద వ్యాపారం చేస్తున్నారు. ఆ ఎదురుగా తోట బంగ్లా అంతా ఆయనే కొన్నారు. హలో భాస్కర్, వెళ్ళిన పని ఏమైంది? భాస్కర్ వెళ్ళడం కాకపోవడం కూడా చెప్తే అనుకుంటా. నువ్వు అనుకోవడం వేరే కావడం.
వెరీ గుడ్. విజయ, నీ చేత్తో భాస్కర్ ఒక పూలు. చేత్తో ఇస్తే చాలా. ఆ ప్రోగ్రాం తర్వాత. ముందు నెక్స్ట్ ప్రోగ్రాం వినండి. రేపు సాయంత్రం రవీంద్ర భారతిలో పోలీసు క్లబ్ సహాయార్థం మిస్ జ్యోతిలక్ష్మి డాన్స్ ప్రోగ్రాం ఉంది. శ్రీపురం మహారాణి శ్రీమతి ఇందిరాదేవి గారు అధ్యక్షత వహిస్తారు. కోహినూర్ డైమండ్ అంతటి విలువైన డైమండ్స్ పొందిన నెక్లెస్ ఆమె వేసుకొస్తుంది. ఏమిటి గ్యారంటీ? ఈ రోజే ఫేమస్ డైమండ్ మర్చెంట్స్ బసంతలాల్ కంపెనీ వారు ఆమెకు అందజేశారు. ఆడదానికి నగలు చేయించుకోవడంలో లేదు తృప్తి, అవి వేసుకొని 10 మందికి చూపించడంలో ఉంది. ఏమంటావు? కరెక్ట్. కనుక డైమండ్ నెక్లెస్. ఓకే బాస్, మీరు ఇంకేమీ చెప్పక్కర్లా. వెరీ గుడ్. ఇది థియేటర్ క్లాస్. సార్, మీ పర్స్. థ్యాంక్స్. మా పోలీస్ క్లబ్ సహాయార్థం ఏర్పాటు చేసిన నేటి ప్రదర్శనకు మీరందరూ విచ్చేసినందుకు నా ధన్యవాదాలు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీపురం జమీందారిణి గారికి, నాట్యతార జ్యోతిలక్ష్మి గారికి మా క్లబ్ తరఫున నా ప్రత్యేక అభినందనాలు. నా నెక్లెస్. ఏంటండి, ఏమైంది? నా నెక్లెస్ ఎవరో దొంగిలించారండి. నెక్లెస్ దొంగిలించారా? ఇప్పుడే ఎవరో కాచేశారు. కానిస్టేబుల్స్, వెంటనే థియేటర్ తలుపులన్నీ మూసివేయండి. ఆ అనుమతి లేనిదే ఎవరిని బయటికి వెళ్ళనివ్వద్దు. మహారాణి గారి డైమండ్ నెక్లెస్ పోయిందట. మీ అందరినీ సోదా చేయవలసి వచ్చినందుకు నేనెంతో విచారిస్తున్నాను. ప్లీజ్ డోంట్ మూవ్. సారీ, తప్పనిసరిగా అందరినీ చెక్ చేయాల్సి వచ్చింది. ఇట్స్ ఆల్ రైట్, మీ డ్యూటీ మీరు చేయండి. సార్, దొంగ దొరికాడు సార్. దొంగ దొరికాడా? అవును సార్, పారిపోతుండగా పార్కు దగ్గర బీట్ కానిస్టేబుల్ పట్టుకుని ఫోన్ చేశాడు. థ్యాంక్ గాడ్. డోంట్ వరీ. మేడం, మీరేమీ కంగారు పడకండి. క్షణంలో మీ నెక్లెస్ తెస్తాను. కానిస్టేబుల్, కమాన్, ఫాలో మీ. ఆ జేబులో ఉన్న నెక్లెస్ బయటికి తీ. నెక్లెసా? నా దగ్గర ఎక్కడుంది? ఉంది, తీ బయటికి. క్విక్. ఇక తిన్నగా వెళ్ళు. థియేటర్ దగ్గరికి వెళ్లే వరకు ఆగకూడదు. ఈ లోపుగా ఆగావా పిస్టల్ పేలుతుంది, ప్రాణాలు పోతాయి. వెళ్ళు. భలేగా మేనేజ్ చేశాం. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నెక్లెస్ కొట్టేసి కమిషనర్ జేబులో వేసి థియేటర్ నుండి బయటికి రప్పించాం. మా వాళ్ళు ఓడిపోవటం ఇదే మొదటిసారి. అందుకు నేను మెచ్చుకుంటున్నాను. కానీ ఎంత తెలివితేటలున్నా ఇలాంటి పనులు ఒంటరిగా చేయటం ఎప్పటికైనా ప్రమాదం. కావాలంటే నువ్వు మాతో చేరు.
ఎంత జీతమైనా ఇస్తా. నాన్సెన్స్. జీతానికి పనిచేయవలసిన కర్మ నాకేం లేదు. దట్స్ గుడ్. ఆ స్పిరిటే నేను ఇంత వాణ్ణి చేసింది. జీతం కాదు, వాటా తీసుకో. ఈనాటి నుండి నువ్వు నా పార్ట్నర్. ఓకే? ఓకే. మీట్ మిస్టర్ గోపి, భాస్కర్ ను ఓడించి మనలో ఒకడైన కొత్త హీరో మిస్ విజయ. నమస్తే. నమస్తే. ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను. కొత్త చోటుకు వచ్చినప్పుడు కొత్త అలవాటు నేర్చుకోవాలి. కమాన్.